మద్యం కుంభకోణం కేసులో ఈ నెల 25న విచారణకు రావాలంటూ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. పవిత్ర ఈరోజు మద్యం కేసులో నిందితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 25వ తేదీన ఉదయం 10 గంటల సమయంలో ఇక్కడికి రావాలని, విజయవాడ సిట్ కార్యాలయానికి రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఒకసారి కేసు పూర్వపరాలు చూసుకున్నట్లయితే గత ప్రభుత్వ హయాంలో మద్యం కేసులో 3,500 కోట్ల మేరకు సుమారుగా అక్రమంగా వసూలు చేశారు. డిస్టిలరీలు మద్యం కంపెనీల నుంచి అక్రమంగా వసూలు చేశారనే ఆరోపణలతోటి మొదట్లో సిఐడి కేసు నమోదు చేయటం, ఆ తర్వాత సిట్ ఏర్పాటు చేసి కొంతకాలంగా దర్యాప్తు చేస్తుంది. ఇప్పటి వరకు ఈ కేసులో 7 అరెస్టు అయ్యారు. తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు అరెస్టులతోటి మొత్తం 9కి చేరుకుంది. 39 మంది నిందితులుగా ఇప్పటి వరకు అధికారులు పేర్కొన్నారు. ఇటీవల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటుగా మొత్తం 6 నిందితుల్ని అదనంగా వాళ్ళని మెమో దాఖలు చేశారు. ఇందులో 39వ నిందితుడిగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఉన్నారు. గతంలో ఇటీవల జరిగినటువంటి ఎలక్షన్లలో, గత ఎన్నికలలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళంతా కలిసి మద్యం కుంభకోణంలో వచ్చిన నగదుని ఎన్నికలకు ఖర్చు పెట్టారని, ఓటర్లకు ఇచ్చేందుకు వాళ్ళకి ఖర్చు పెట్టారని సిట్ అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి కేసు నమోదు చేశారు. ఏ వాహనంలో ఏ ప్రాంతాలకు వెళ్ళారు అనే విషయాలను పూర్తిగా ఆధారాలతో సహా వాళ్ళు సేకరించి ఇటీవల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ చేసి కోర్టులో సమర్పించినప్పుడు రిమాండ్ సమయంలో కోర్టు ముందు కూడా ఉంచి వాదనలు వినిపించారు. అయితే ఇందులో మోహిత్ రెడ్డి గతంలో తుడా వెహికల్లో తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి వెహికల్లో ఈ అక్రమ నగదు రవాణా జరిగిందని గుర్తించారు. ఇక్కడ తాడేపల్లి దగ్గరలో ఉన్న ఒక అపార్ట్మెంట్లో వాటిని రోజుకి కొంత అమౌంట్ తీసుకువచ్చి అందులో ఉంచి ఆ తర్వాత ఇక్కడి నుంచి చుట్టుపక్కల వాళ్ళకి కొంతమంది ప్రజాప్రతినిధులకు పంచారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి సిట్టు కొంత సమాచారం సేకరించి ఆధారాలతో సహా రిమాండ్ రిపోర్ట్లో కూడా పేర్కొంది. అందులో కీలకంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మోహిత్ రెడ్డి కూడా కీలకంగా వ్యవహరించారని పేర్కొంది. ప్రస్తుతం 39వ నిందితుడిగా ఉన్న మోహిత్ రెడ్డి ఇటీవల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు అవటంతో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను ఇక్కడ విజయవాడ ఈ జిల్లా ఏసీబీ కోర్టులలో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను దాఖలు చేశారు. ఈ నెల 24వ తేదీన అంటే రేపే ముందస్తు బెయిల్ పిటిషన్ పైన విచారణ కొనసాగనుంది. ఈ క్రమంలో 25న విచారణకు రావాలని నోటీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నట్టు మనకి తెలుస్తోంది. నిందితుడి కోసం ఇంకా పోలీసులు గాలిస్తూనే ఉన్నారు. సిట్టు బృందం తాజాగా చేసినటువంటి 6 నిందితుల్ని పట్టుకునేందుకు సిట్టు బృందాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి గాలిస్తూ ఉన్నాయి. తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ మద్యానికి సంబంధించిన నగదు ఎవరెవరికి పంపించారు, అదేవిధంగా ఏ విధంగా వినియోగించారు అనే విషయాలన్నింటినీ క్షుణ్ణంగా సిట్ అధికారులు అధ్యయనం చేస్తూ ఉన్నారు. ఇటీవల మనం చూసుకున్నట్లయితే కొంతమంది ఇచ్చినటువంటి ఆధారాల ప్రకారంగా ఇందులో ఉన్నటువంటి నగదుని టాంజానియా అటువంటి ప్రాంతాల్లో ఇనుప పరిశ్రమను, ఖనిజానికి సంబంధించిన పరిశ్రమను కంపెనీ పెట్టేందుకు కూడా ప్రణాళికలు సిద్ధం చేశారు అనేది చెప్తూ ఉన్నారు. అయితే ఇందులో చూసుకున్నట్లయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదేవిధంగా మిగతా నిందితులు కొంతమంది ముందుగానే విదేశాలకు వెళ్ళారు అనేది ప్రస్తుతం సిట్ దగ్గర ఉన్న సమాచారం. ఏ దేశాలకు వెళ్ళారు, ఎట్లా వెళ్ళారు అనే విషయాలన్నింటినీ వాళ్ళు పరిశీలిస్తున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు కూడా విదేశాలకు వెళ్ళే ప్రయత్నంలోనే సిట్ అధికారులకు దొరికారు. వాళ్ళపైన ఎల్ఓసి ఉండటంతో ఎల్ఓసి అక్కడ అధికారులు, ఎయిర్పోర్టు అధికారులు సిట్ అధికారులకు సమాచారం జారీ చేశారు. మోహిత్ రెడ్డి పాత్ర చాలా కీలకంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు. నగదు
ఒకటి వచ్చిన తర్వాత, రెండోది వచ్చిన తర్వాత నుంచి ఇతర ప్రాంతాలకు, ఇతర ప్రజాప్రతినిధులకు నగదు రవాణా చేయటం కోసం అతని వాహనాన్ని వినియోగించారనేది సిట్ ఆరోపణ. దానికి సంబంధించి టోల్ గేట్ దగ్గర ఎక్కడెక్కడ ఎన్నెన్నిసార్లు వెళ్ళి వచ్చారనేది అందులో టోల్ గేట్లో ఉన్నటువంటి వీడియో రికార్డింగు, ఫోటోలతో సహా కోర్టు ముందు ఉంచారు. సాధారణంగా వాహనం నగరంలో తిరుగుతుంది అని రిజిస్టర్లో చూపుతూ నగరం వెలుపల, అంటే తిరుపతికి వెలుపల హైదరాబాదు, బెంగళూరు తదితర ప్రాంతాలను తిప్పుతూ ఉన్నారు. దాంట్లోనే నగదు సరఫరా చేశారు. ఇటీవల ఆ సమయంలో, ఎన్నికల సమయంలో చిల్లకల్లు వద్ద సుమారు 8 కోట్ల రూపాయలు ఇలా అక్రమంగా నగదు తరలిస్తుండగా ఒక వాహనాన్ని స్వాధీనం చేసుకున్నది అందరికీ తెలిసిందే. ఆ నగదు మద్యానికి సంబంధించి నగదని చెప్తూ ఉన్నారు. అయితే ఇందులో మోహిత్ రెడ్డి ఒకవైపు ఇటు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయటం, ఆ తర్వాత సిట్ అధికారులు అతనికి నోటీసులు ఇవ్వటం కొంత కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్టు కాకముందు కూడా మొత్తం వీళ్ళంతా వెతుకుతున్నప్పటికీ కూడా అజ్ఞాతంలో ఉన్నాడని చెప్తూ ఉన్నాడు. మొత్తం మీద చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విచారణ అయితే రేపు ముందస్తు బెయిలు జరగనుంది. ఆ తర్వాత కొన్ని కోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం ప్రకారంగా కొన్ని చర్యలు తీసుకునే అవకాశాలు అయితే మనకి కనబడుతున్నాయి. పవిత్ర. కెమెరామెన్ కోటితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.